తెలంగాణ రాష్ట్రంలో స్థానికులకే ఉద్యోగ అవకాశాల కోసం రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. చైతన్యపురిలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరుద్యోగుల నైవంచన సభకు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వంలో 1,60,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఆగస్టులో సరూర్ నగర్ ప్రాంతంలో లక్షలాది మంది నిరుద్యోగులతో భారీ సభ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదని చెప్పేసి మా నిరుద్యోగులు అందరూ కూడా బయటికి వచ్చి ఇలా ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు. చిన్న చిన్న ధర్నాలు రాస్తారోకోలు చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మేము అందరం కలిసి కూడా మా నిరుద్యోగులు కలిసికట్టుగా ప్రతిపక్షాలు ఏ ప్రతిపక్షాలు ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ బీఆర్ఎస్ కావచ్చు, రేపు బీజేపీ తీసుకుంటాం, ఎల్లుండి వేరే పార్టీ తీసుకుంటాం, అన్ని పార్టీ మద్దతులో జూన్ లాస్ట్ వీక్ ఈ ప్రభుత్వానికి డెడ్ లైన్ ఇస్తున్నాం. మీరు ఇచ్చిన హామీలు, మీరు ఎన్నికల మేనిఫెస్టో హామీలు 2 లక్షల ఉద్యోగాలుగా భర్తీ చేయకపోతే మాత్రం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మీద నిరుద్యోగులు దండయాత్ర చేస్తారు. ఎందుకంటే మీ హామీలు కోటలు దాటాయి కానీ మా నోటిఫికేషన్ మాత్రం ఆఫీస్ గేట్లు కూడా దాటలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి తన దగ్గరే పెట్టుకొని ఇవాళ విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా ఇవాళ వచ్చిన న్యూస్ పేపర్లో వచ్చిన న్యూసే దానికి సాక్ష్యం. ఎందుకంటే ఇలా టెట్ అనేది సుప్రీంకోర్టు ప్రతి ఒక్క టీచర్ కూడా 2 ఏళ్లలో క్వాలిఫై కావాలని చెప్పేసి డెడ్ లైన్ ఇచ్చింది. దానికి ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలు ఎవరైనా మాకు టెట్ వద్దని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు పెడతారులే కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ నుంచి పోయి ఇవాళ సుప్రీంకోర్టులో కేసు పెట్టడంలో మతలబ్ ఏమిటి? అదేవిధంగా టెట్టు నిర్వహిస్తాంలో యావత్ దేశంలో టెట్ ఒకటే నిర్వహిస్తూ ఉంటే తెలంగాణలో ఉపాధ్యాయులకు కొమ్ము కాయడానికి మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం టెట్ అనేది ఉపాధ్యాయులకు సపరేట్ టెట్టు, మళ్ళీ మా నిరుద్యోగులకు సపరేట్ టెట్ అని పెట్టడం అనేది చాలా బాధాకరంగా జరుగుతూ ఉంది.